ప్రధాని మోడీపై కాంగ్రెస్ మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. అయితే ప్రధాని మోడీ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో తన గౌరవాన్ని తగ్గించుకునేలా ప్రచారం చేశారని మండిపడ్డారు. అయితే బీజేపీ హయాంలో దేశంలో 10 ఏళ్లు ప్రజాస్వామ్య స్వేచ్ఛ లేకుండా పోయిందని విమర్శించారు. రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని రక్షించడమే కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి లక్ష్యమని స్పష్టం చేశారు. ఇక తెలంగాణలో మాకు 14 ఎంపీ సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఎగ్జిట్ పోల్స్ ఫేక్ అని జూన్ 4న వెలువడే ఫలితాలలో రిజల్ట్స్ మరోలా ఉంటాయని అన్నారు. ప్రధాని మోడీ పైన కాంగ్రెస్ మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. ప్రధాని మోడీ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో తన గౌరవాన్ని తగ్గించుకునేలా ప్రచారం చేశారని మండిపడ్డారు. అయితే బీజేపీ హయాంలో దేశంలో 10 ఏళ్లు ప్రజాస్వామ్య స్వేచ్ఛ లేకుండా పోయిందని విమర్శించారు. రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని రక్షించడమే కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి లక్ష్యమని స్పష్టం చేశారు. మరి ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి విక్రాంత్ అందజేస్తారు. విక్రాంత్, శిరీష, మొత్తానికి ఇటు ప్రధాని నరేంద్ర మోడీపై కూడా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో కూడా బీజేపీ పార్టీకి ఎక్కువ వస్తాయని కొన్ని ఎగ్జిట్ ఫలితాలు వెలువడిన నేపథ్యంలో కూడా ఎగ్జిట్ ఫలితాలు కాదు ఎగ్జాక్ట్ ఫలితాల్లో 14 స్థానాలు కూడా ఖచ్చితంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతుంది అని మాత్రం ధీమా వ్యక్తం చేస్తా ఉన్నాడు. బీజేపీ గత 10 సంవత్సరాల నుంచి కూడా 2 సార్లు కూడా కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చింది. 3వసారి ఎలాగైనా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తా ఉంది. అందులో భాగంగానే ఇండియా కూటమిగా కూడా ఏర్పడి కూడా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయాలనే లక్ష్యంతో కూడా ఇండియా కూటమిగా కూడా పోటీ చేసిన నేపథ్యం కనిపించింది. అయితే ఈ నేపథ్యంలోనే ఇటు ప్రధాని మోడీపై కూడా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యాడు. గత 10 సంవత్సరాల నుంచి కూడా ప్రజాస్వామ్యం లేదు, దేశంలో స్వేచ్ఛ లేకుండా పోయిందనేది ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నాడు. ఏ రోజు ముందుకు వచ్చి కూడా ప్రధాని నరేంద్ర మోడీ కూడా ప్రజా సమస్యల పట్ల కానీ దేశంలో ఉన్నటువంటి వెనకబడిన వాళ్ళపైన కానీ ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు, ఎలాంటి అభివృద్ధి చెందలేదు, ప్రజాస్వామ్యం మరింత వెనకబడిపోయింది ఈ 10 సంవత్సరాల కాలంలో అనేది పొన్నం ప్రభాకర్ ఫైర్ అవుతా ఉన్నాడు. అదే విధంగా రాష్ట్రంలో కూడా ఖచ్చితంగా రాష్ట్రానికి ఏం ఒరగబట్టిందని తెలంగాణలో బీజేపీ పార్టీకి సీట్లు వస్తాయని మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నాడు. గతంలో ఏదైతే తెలంగాణ విభజన సమయంలో కూడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందో ఆ సమయంలో విభజనకు సంబంధించిన హామీలు అనేకంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉంది 10 సంవత్సరాల పాటు, రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది 9.5 సంవత్సరాల పాటు. ఈ నేపథ్యంలోనే ఈ హక్కులు సాధించడంలో ఇటు బీఆర్ఎస్ పార్టీ విఫలమైంది. ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడంలో కూడా విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలను నిలబెట్టుకోవడంలో కూడా బీజేపీ పార్టీ కేంద్రంలో విఫలమైందనే ఆవేదన మాత్రం ఇటు పొన్నం ప్రభాకర్ వెళ్ళగక్కాడు. ఏదేమైనప్పటికీ రేపు ఉదయం ఫలితాలు మాత్రం వెలువడబోతా ఉన్నాయి. ఖచ్చితంగా బీజేపీ పార్టీ కంటే కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అధిక స్థానాలు కూడా కైవసం చేసుకుంటుందని మాత్రం పొన్నం ప్రభాకర్ ధీమా వ్యక్తం చేస్తా ఉన్నాడు. రైట్, థ్యాంక్ యూ విక్రాంత్.